ధన్యవాదాలు దీక్ష. నేను గౌరవ మంత్రి గారిని సూటిగా ఒక 5-6 ప్రశ్నలు మాత్రమే అడుగుతాను, ఉపోద్ఘాతంలోకి వెళ్ళను అధ్యక్ష. ముందుగా అసలు ఈ మూసీ మోడర్నైజేషన్ ప్రాజెక్టుకు ఎంత ఖర్చు అవుతుంది? ఒకసారి ముఖ్యమంత్రి గారు 1,00,000 కోట్లు ఖర్చు పెడుతున్నామన్నారు, ఒకసారి 1,50,000 కోట్లు ఖర్చు పెడతామని డిఫరెంట్ టైమ్స్లో డిఫరెంట్ స్టేట్మెంట్స్ వచ్చాయి. అసలు ఈ మూసీ ప్రాజెక్టు సుందరీకరణ మీద రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టాలనుకుంటుంది? ఎందుకంటే ఒకవైపు పిల్లల స్కాలర్షిప్లు ఇవ్వమంటే డబ్బులు లేవు, కోసుక తింటారా అంటున్నారు, లేదా రిటైర్డ్ ఎంప్లాయీస్కు డబ్బులు ఇవ్వండి అంటే డబ్బులు లేవంటున్నారు. మూసీ సుందరీకరణ మీద 1,00,000 కోట్ల 1,50,000 కోట్ల ఎంత ఖర్చు పెడతామనుకుంటుంది ప్రభుత్వం? సూటిగా సమాధానం చెప్పండి. 2, ఇప్పటి వరకు మూసీ సుందరీకరణలో ఎన్ని నివాసాలు కూల్చివేశారు? ఆ కూల్చివేసిన నివాసాలకు 2013 భూసేకరణ చట్టం కింద పాత ఇండ్లకు కంపెన్సేషన్ ఇచ్చారా, వేజ్ లాస్ ఇచ్చారా, లేదా సింపుల్ గా కేసీఆర్ గారు కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో అసైన్మెంట్ చేసి పంపారా? 2013 భూసేకరణ చట్టం ప్రకారంగా 14.5 లక్షల రూపాయల డబ్బు ఇవ్వాలి వాళ్ళకు, పాత ఇంటికి R&Bతో ఎస్టిమేట్ చేసి డబ్బులు ఇవ్వాలి, అదేవిధంగా సెలబుల్ రైట్స్ తో కూడినటువంటి 200 గజాల స్థలంలో కట్టిన ఇల్లు ఇవ్వాలి. ఆ రకంగా ఇచ్చారా, ఇవ్వలేదా, ఇస్తే ఎప్పట్లోకి ఇస్తారు, ఎన్ని నివాసాలు కూల్చారు? ఇంకా మీరు ఐడెంటిఫై చేసి కూల్చవలసిన ప్రభుత్వ ప్రైవేటు ఇల్లు ఎంత భూమి ప్రభుత్వ ప్రైవేట్ సేకరిస్తున్నారు? సమాధానం చెప్పండి. నంబర్ 3, గౌరవనీయులు మంత్రి గారు మాట్లాడుతూ ఆన్సర్ సిలో ఏమన్నారంటే హెచ్ఎండబ్ల్యూఎస్బి నీటిని హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ లో పంపిణీ చేయడానికి చేపట్టింది. మూసీ నదిలోకి ఎప్పటికప్పుడు విడుదల చేయడానికి 2.5 టీఎంసీలు రిజర్వ్ చేయడం జరిగింది అన్నారు. అంటే స్వచ్ఛమైన గోదావరి జలాలను మూసీలో వదులుతామన్నారు, సంతోషం. మరి ఈ 2.5 టీఎంసీల గోదావరి జలాలు ఎక్కడి నుంచి తెస్తున్నారు? గత ప్రభుత్వం కాళేశ్వరంలో భాగంగా నిర్మించిన మల్లన్న సాగర్ నుంచి నీళ్లు మూసీకి తెస్తున్నారా, ఇంకెక్కడి నుంచైనా గాల్లో నుంచి తెస్తున్నారా? ఆ 2.5 టీఎంసీలు కాళేశ్వరం ప్రాజెక్టులోని మల్లన్న సాగర్ నుంచి వస్తున్నాయా, ఎక్కడి నుంచి వస్తున్నాయో సమాధానం చెప్పండి.